విరాట్ కోహ్లీ కింద దింపుతున్నాను రండమ్మా వచ్చేయండి. వస్తుంది 4,000 ఎవరు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుంది. అది గుర్తుందా? ప్రతి నెల 1వ తారీఖు వస్తానే ఏం పర్వాలేదు బాబు. ఎన్ని పెట్టారు? ఎంతమంది పెట్టారు? 10 మంది. రండి. ఇక లోకల్ వాళ్ళు ఎవరు ఉన్నారు? రండి. इधर देखो
జరిగినప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక నాయకులు, మండల నాయకులు, అధికారులు, పత్రికా విలేకరులు అందరూ కూడా హృదయపూర్వక తెలియజేస్తూ ఈ గ్రామంలో మొత్తం 1223 మందికి పెన్షన్లు ఇస్తా ఉంది. దానిలో ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, డిజేబుల్ పెన్షన్స్ కానీ, విడో పెన్షన్స్ కానీ, సింగిల్ విమెన్ పెన్షన్స్ కానీ, డబ్బు ఆర్టిస్టులు కానీ మొత్తం అమౌంట్ 5,30,000. ఆలోచించాల్సింది ఒక గ్రామంలో ఈ స్టేట్లో 13,000 పైన గ్రామం. ఒక గ్రామంలో 52 లక్షల పెన్షన్ ఒక నెలకి ఇచ్చారంటే ఈ రాష్ట్రంలో ప్రతి నెల పెన్షన్లకు ఇచ్చే బడ్జెట్ ఎంత? 8,000 కోట్లు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజు పెన్షన్ 200 రూపాయలు. 2014లో ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే దాన్ని 1000 రూపాయలు చేశారు. తర్వాత ఎన్నికల ముందు 1 year ముందు దాన్ని 2,000 రూపాయలు చేశారు. గెలిచిన తర్వాత 3,000 రూపాయలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. కానీ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవలేదు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మేము గెలిస్తే పెన్షన్ 3,000 చేస్తాను. కానీ దాన్ని ఒకసారి చేయకుండా 5 సంవత్సరాల్లో విడతల వారీగా 200 పెంచుకుంటా వచ్చారు. మనం చెప్పాం, రేపు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్ 4,000 రూపాయలు చేస్తాం. దివ్యాంగుల పెన్షన్ని 6,000 రూపాయలు చేస్తాం. అదేవిధంగా ఎవరైతే బెడ్ మీద నుండి పూర్తి స్థాయిలో బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు. ఇది ఏ రాష్ట్రంలో కూడా 15,000 రూపాయల పెన్షన్ లేవు. కానీ చెప్పిన దాని ప్రకారం మన గవర్నమెంట్ జూన్లో వస్తే ఏప్రిల్ నుంచే దాన్ని అమలు చేసే ఘనత మన ప్రభుత్వాలు 14కి 20,000కి 10 సంవత్సరాలు తేడా. 14లో మనం వచ్చేసరికి 200 రూపాయలు ఖర్చున్నాం. 24లో మళ్ళీ మనం వచ్చేసరికి 4,000 రూపాయలు అయింది. అంటే ఆ పెరుగుదల కూడా ఎంత పర్సెంటేజ్ ఉందో మీరు ఉంచుకోవాలి. ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయల పెన్షన్లు ఇస్తూ రేపు ఆదివారం వస్తే 1వ తారీఖు, దాని 2వ తారీఖు ఈ ప్రభుత్వానికి ప్రజలతో ఉన్న చిత్తశుద్ధి అని చెప్పడానికి అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలంటే ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దాంట్లో చిత్తశుద్ధితో పనిచేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు తనకున్న అపారమైన అనుభవంతో ఈరోజు ఆర్థికంగా పతనమైన రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతి పట్టాలపై ఎక్కించి పరిపాలన సాగిస్తానని అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన మండలంలో కూడా చూస్తే మొత్తం 7,230 పెన్షన్లు ప్రతి నెల ఇస్తే దానికి 3,10,34,000 అది కూడా గవర్నమెంట్ ఇచ్చారు. అంటే దాదాపు మనం చూస్తే 2,500 కోట్లు మనం ఒక నెల పెన్షన్స్ ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తాం. ఇక మనం ఆలోచించాల్సిన ఒకటి ఒక పెన్షన్లే కాదు, ప్రభుత్వంలో 1924 మంది నిలిచిపోయిన అనేక కార్యక్రమాలు, అది ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, బీసీ కార్పొరేషన్ కావచ్చు, మైనార్టీ కార్పొరేషన్ కావచ్చు, కాపు కార్పొరేషన్ కావచ్చు, వైశ్య కార్పొరేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి పనిని
సంవత్సరాలు గుర్తలో కొట్టలేని రాష్ట్రాల నుంచి హైవేస్ వేసే రాష్ట్రంగా తీర్చిదిద్దబడితే ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం తెలియజేస్తుంది. ప్రభుత్వం ఏదన్నా ఆ ఫలాలు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 1924 మధ్య ఒక అరాచకమైన ప్రభుత్వాన్ని ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వండి నమ్మి ఇస్తే దానికి ఉదాహరణ ఈ పిల్లల గ్రామాలు చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నాను. 94లో నేను శాసనసభ్యుడిగా వచ్చినప్పుడు కానీ తర్వాత కృష్ణమూర్తి గారు వచ్చినప్పుడు కానీ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేశాను తప్పితే అరాచకాలు మేము చేయలేము. 94 అయినప్పటికీ ఊరికి రోడ్లు లేవు, కొత్త బిడ్డలకి బ్రిడ్జి లేదు, మాతార పట్టడానికి బ్రిడ్జి లేదు, డ్రింకింగ్ వాటర్ లేవు, కరెంటు లేదు, రోడ్లు లేవు, ఇల్లు లేవు, పట్టాలు లేవు. ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత ఇచ్చాం. ఇవన్నీ కొత్త బిడ్డలకి వెళ్ళాలంటే రైతులు మహిళలు పెట్టుబడి వారు మగులు వెళ్ళాలి, దానికి బ్రిడ్జి కట్టించాం. మా దూరానికి ఇళ్ళ వాగులు బ్రిడ్జి కట్టించాం, సబ్స్టేషన్ కట్టించాం, షాదీ దానికి నిధులు ఇచ్చాం, రోడ్లు వేసాం, కరెంట్ ఇచ్చాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మేము అరాచకాలు చేయలేము. కానీ 5 సంవత్సరాలు చూస్తే భూములు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు, ప్రైవేటు భూములు ఆక్రమించుకున్నారు, అటు బ్యాంకులు పెట్టి లోన్లు తెచ్చుకున్నారు, మనుషులు చంపారు, 40 మందిని కొట్టారు. ఏం సాధించారు నాకు అర్థం కాదు. అభివృద్ధి మాత్రం శూన్యం. తెలుగుదేశం హయాంలో ఇచ్చిన నిధులు తప్పితే కనీసం సాధికారం పూర్తి చేసుకోవాలని ఇంగిత జ్ఞానం కూడా గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు లేదు. అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 6 నెలలు అసలు గత ప్రభుత్వాలు ఏం జరిగిన తప్పులు తెలుసుకోవడానికి మనకు టైం చెప్తుంది. అంటే ఎంత క్రిమినల్స్ అంటే వీళ్ళు ఎక్కడెక్కడ ఆక్రమించుకున్నారు, లెక్కల్లో కానీ కోర్టుల్లో కానీ అనేక స్కాములు. అవి ఏం తీయాలంటే మనం తలెత్తిన భారంగా తయారైంది. మన దగ్గర కూడా ఇక్కడ కూడా అంతే. అందుకే ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఈ తప్పులన్నింటినీ కూడా తీసి ఎవరెవరు బ్యాంకులో తీసుకున్నారు, ఎవరెవరు ప్రభుత్వం ఆక్రమించుకున్నారు, ఎవరెవరు తెలంగాణ లెక్క తీసుకొని చంపారు, ఇవన్నీ చాలా రాజకాలు ఉంటాయి. అన్నిటి పేరు ఎంక్వైరీ ప్రభుత్వం. బాంబుల సంస్కృతి ఈ పల్నాడులో 20 సంవత్సరాలు 10 సంవత్సరాల లేదు. అన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో